హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ షో. ఈ రోజు మనం ఆఫ్సెట్ అనే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనేది చూడబోతున్నాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ని అయితే నేను తీసుకున్నాను. ఇమేజ్ని తీసుకొని టైం లైన్లోకి అయితే తీసుకొని వచ్చేసాను. టైం లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, దాని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆఫ్సెట్ని సెలెక్ట్ చేసుకొని మీరు దీనికైతే అప్లై చేయండి. అక్కడ ఉంటుంది డిస్టార్ట్లో ఆఫ్సెట్ అని ఉంటుంది, దానికి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఆఫ్సెట్ అని వచ్చింది కదా. ఈ ఆఫ్సెట్స్లో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, షిఫ్ట్ సెంటర్ టు అని కనపడుతుంది కదా. ఏం జరిగింది ఇక్కడ మనకి చూడండి, స్క్రీన్ని రెండు సగాలుగా చేసి ఒక సగాన్ని పక్కకి రైట్కి పంపించి మిగతా సగం ఏదైతే మిగిలిందో రైట్లో నీకు ఏదైతే కట్ అయిపోయి ఉందో దాన్ని లెఫ్ట్ నుంచి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. హాఫ్ సెట్. ఓకే, హాఫ్ సెట్ ఇదేంటిది? ఇప్పుడు మనం చేసింది హారిజెంటల్ గా చేస్తున్నాం, అదే వర్టికల్ గా కావాలనుకోండి హాఫ్ సెట్ చూడండి. ఓకే, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్కసారి మనం ఇన్ఫినిటీగా వీడియోస్ని చూపించాల్సిన అవసరం వస్తుంది ఏదైనా మూవీస్లో. అంటే ఒక ఇది బాగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి వెనక క్రౌడ్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కొన్ని చోట్ల సినిమాల్లో. మనకి చూపించినప్పుడు ఒకటే డిఫరెంట్గా కనపడాలి, అంటే పక్కన పక్కన ఉన్నట్టు కాకుండా డిఫరెంట్గా ఉన్నట్టు కనపడాలన్నమాట. సో అలాంటప్పుడు ఈ ఆఫ్సెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి డిఫరెంట్గా కనపడుతుంది. ఇక్కడ పక్కనే ఉంది ఎం మనకి, కానీ కొంచెం పైకి సగం నుంచి పైకి వెళ్ళిపోయింది, సగం నుంచి కిందకి వెళ్ళిపోయింది, సగం నుంచి రైట్కి, సగం నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయింది. అంటే డిఫరెంట్గా విడదీసేసింది అనమాట. ఓకే, ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది. అలాగే వీడియోని ఎలా సెట్ చేస్తుందో చూద్దాము. ఇప్పుడు మనకి ఒక వీడియోని అయితే తీసుకుందాము. ఇందులో ఇక్కడ క్లిక్ చేసి మనం తీసుకున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసేసి ఆడియోని అయితే డిలీట్ చేశాను. చూడండి, ఇది నార్మల్ వీడియో. దీనికి నేను మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆఫ్సెట్ని తీసుకొచ్చి దీనికి ఇలాగా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మళ్ళీ కిందకి ట్రాక్ చేసుకొని ఇక్కడ ఆఫ్సెట్లోకి వచ్చి ఇక్కడ ఆఫ్సెట్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఓన్లీ హారిజెంటల్ కావాలి అనుకుంటే ఓన్లీ హారిజెంటలే పెట్టుకోండి. చూడండి, ఓకే, ఇది చూడండి, ఇది సపరేట్ అయిపోయింది, ఇది సపరేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సగం ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ప్లే చేశాను అనుకోండి. ఓకే, చూడండి సపరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ సపరేట్ అయ్యేదాన్ని కూడా మీరు యానిమేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒరిజినల్ కదా. ఇప్పుడు ఒరిజినల్ ఉన్నప్పుడు ఇక్కడ షిఫ్ట్ సెంటర్ అనేది ఇక్కడ కీ ఉంది కదా, టోగిల్ యానిమేషన్ కి, దాన్ని అయితే మీరు ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవ్వాలి, నాకు చేంజ్ అవ్వాలి. ఇలా కావాలనుకుందాం. కావాలి అనుకుంటే ఇప్పుడు యానిమేషన్ అయితే మీకు క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ కీస్ మీద రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ టెంపోరల్ ఇంటర్పోలేషన్ అని ఉంది కదా, దాని మీద తీసుకొని ఈజీ ఇన్ అనేది పెడుతున్నాను. సేమ్ అందులోనే ఈజీ అవుట్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి దీన్ని నేను ప్లే చేస్తున్నాను. అదేమవుతుంది, ఆ ఫ్రేమ్ కాస్త పక్కకి మూవ్ అయిపోతుంది. ఫ్రేమ్ కాస్త మీకు పక్కకి మూవ్ అయిపోతుంది. చూడండి, ఓకేనా, ఈ విధంగా మూవ్ అవుతుంది అనమాట. చూడండి, మనకు ఆ క్యామ్ అలా మూవ్ అయినట్టుగా కనపడుతుంది. అది ఇలా చేసుకోవడానికి అయితే మీకు ఈ ఆఫ్సెట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఇది ఆఫ్సెట్కి సంబంధించి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.